టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి మనకు ప్రిలిమ్స్లో భారతదేశ సంస్కృతి వారసత్వం అనేది ఒక టాపిక్. తర్వాత మెయిన్స్లో సెకండ్ పేపర్లో భారతదేశ చరిత్ర 1757 నుంచి 1947 వరకు అనేది ముఖ్య ప్రాధాన్యాంశంగా ఉంది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాతో బ్రిటిష్ వారు పోరాటం చేశారు. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయి ఆ తర్వాత కాలంలో బెంగాల్ యుద్ధాలు బెంగాల్ యుద్ధాలకు దారితీసి రకరకాల యుద్ధాలు చేస్తూ భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు ఆ విధంగా తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టి ఆ తర్వాత కాలంలో రకరకాల సంస్కరణలు చేయడం జరిగింది. ఆ విధంగా 1947 వరకు కూడా మన సిలబస్లో భాగంగా ఉన్నది. అయితే మనకు సింధు నాగరికత నుంచి 1947 సంవత్సరం వరకు ఈ సిలబస్లో ముఖ్యాంశంగా ఉంటుంది. ఈరోజు మన టాపిక్లో భాగంగా భారతదేశ చరిత్రలో భాగంగా హిందూ సంస్కృతి సమాజంపై ఇస్లాం ప్రభావం అనేది ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు ఉమ్మడి రాష్ట్రంలో కానీ గ్రూప్ 1లో చాలాసార్లు అడగబడింది. కాబట్టి ఈరోజు ఇస్లాం ప్రభావం ఏ విధంగా హిందూ సమాజంపై ఉందనే అంశాన్ని నేను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ముందు భారతదేశంలోకి ఇస్లాం మత ప్రవేశం వ్యాప్తి, హిందూ మతంపై దాని ప్రభావం అనేది ముఖ్య అంశం అన్నమాట. అంటే భారతదేశంలోకి ఇస్లాం ఎలా ప్రవేశించిందంటే, భారతదేశంలోకి ఇస్లాము అంటే అరబ్ దండయాత్రల ద్వారా ప్రవేశించింది. అరబ్బులు అంటే ప్రాచీన కాలం నుంచి అరబ్ దేశాలకు భారతదేశానికి వర్తక సంబంధాలు ఉండేవి. ఆ విధంగా అరబ్బులు అనేక మంది ఇక్కడికి రావడం, ఆ వర్తక సంబంధాలు చేయడము, ఆ తర్వాత ఈ విధంగా వర్తక సంబంధాలతో అరబ్బులు చాలాసార్లు భారతదేశంపై దండయాత్రకు ప్రయత్నం చేశారు. కానీ అన్నిసార్లు విఫలమయ్యారు. కానీ క్రీస్తకం 711 సంవత్సరంలో ఆనాటి ఖలీఫా అనుమతితో మొహమ్మద్ బిన్ కాసిం అనే అరబ్ దేశం నుంచి ఆయన భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఆ విధంగా భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు ఆయనే భారతదేశంపై దండయాత్ర చేసి సింధుపై దండయాత్ర చేశాడు. ఈ దండయాత్రలో ఆయన దాహిర్ అనే రాజును ఓడించడం జరిగింది. సింధును పరిపాలిస్తున్న దాహిర్ అనే రాజును రోర్ యుద్ధంలో ఓడించి సింధును ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత ముల్తాన్ కూడా ఆక్రమించాడు. ఈ విధంగా భారతదేశంలో ఇస్లాం జెండాను భారతదేశంపైకి తీసుకొచ్చిన వాడు మొహమ్మద్ బిన్ కాసిం. ఆ విధంగా ఇస్లాం భారతదేశంలో ప్రవేశించిన తర్వాత అరబ్బుల ద్వారా హిందూ సమాజంపై చాలా ప్రభావం చూపించింది అరబ్బుల దండయాత్ర. తర్వాత వాళ్ళ సంస్కృతి కూడా భారతీయ సంస్కృతి పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అదేవిధంగా అరబ్బుల తర్వాత మరొక ముఖ్యమైన వాడు గజనీ మహమ్మద్ భారతదేశంపైకి 17 సార్లు దండయాత్ర చేశాడు. గజనీ మహమ్మద్ ఏ లక్ష్యంతో దండయాత్ర చేశాడంటే, భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకుపోయే ఉద్దేశంతో 17 సార్లు భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఈ విధంగా 17 సార్లు భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న ధనాన్ని కొల్లగొట్టుకుపోయాడు. ఆయన దండయాత్రలో 1026వ సంవత్సరంలో జరిగింది ముఖ్యమైనది. అది సోమనాథ్ దేవాలయం పైన ఆయన దాడి చేసి విగ్రహాన్ని బద్దలు కొట్టి అక్కడున్న నాట్యజనాన్ని, తర్వాత అక్కడున్న సంపదను మొత్తం కూడా తరలించుకుపోవడం జరిగింది. ఈ విధంగా మరి మొహమ్మద్ గజనీ అనేవాడు కేవలం ఈ దేశానికి వచ్చింది ఏంటంటే కేవలము విగ్రహారాధన ఖండించడానికి భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకుపోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు. విగ్రహారాధన అంటే భారతీయులు విగ్రహాల రూపంలో పూజిస్తారు కాబట్టి ఇలాంటి విగ్రహారాధనను ఆయనే ఖండించడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే భారతదేశంలోని ధనాన్ని దోచుకుపోవడం ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఆ తర్వాత మరొక ముఖ్యమైన వాడు మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశంపైకి దండయాత్రకు వచ్చినప్పుడు ఆయన 3 ఆశయాలతో వచ్చాడు. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిది భారతదేశంలో ఇస్లాం మతాన్ని ప్రవేశింపజేయాలి, ఇస్లాం మతాన్ని వ్యాపింపజేయాలి, భారతదేశంలోకి ఇస్లాం మతాన్ని వ్యాపింపజేయాలనే లక్ష్యం అయితే, రెండో లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి.
భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేది. మూడోది ఏంటంటే భారతదేశంలో ఉన్న విగ్రహారాధనను నిర్మూలించాలి. భారతదేశంలో విగ్రహారాధనను నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ 3 లక్ష్యాల కోసము ఆయనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆయన చాలా వరకు విజయం సాధించాడు. ఆ విధంగా రకరకాల యుద్ధాలు చేశాడు. అనేక మంది రాజపుత్రులను ఓడించాడు. అంటే భారతదేశంలో ఉన్న బలహీనతను ఆసరగా చేసుకున్నాడు. భారతదేశంలో ఏంటంటే ఎప్పుడు పరస్పరాధిక్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఆ విధంగా రాజపుత్రులు చాలా రకరకాల అంటే భారతీయులు విదేశాల నుంచి వచ్చే శత్రువులను గ్రహించక తమలో తాము ఈ యుద్ధాలు చేసుకోవడం వల్ల వాళ్ళలో బలహీనత ఏర్పడింది. బలహీనతను ఆసరగా తీసుకున్న ఈయన మహమ్మద్ గోరీ చివరికి భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. ఆ విధంగా భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అంటే మొదటి తరాయిన యుద్ధం 1191 సంవత్సరంలో జరిగిన మొదటి తరాయిన యుద్ధం, తర్వాత 1191 సంవత్సరం జరిగిన మొదటి తరాయిన యుద్ధంలో రాజపుత్రులకు నాయకుడైన చౌహాన్ పరిపాలకుడైన పృథ్వీరాజు మహమ్మద్ గోరీని ఓడించి పంపడం జరిగింది. కానీ మరుసటి సంవత్సరము మన పృథ్వీరాజు శత్రువైన గద్వాల వంశరాజైన జయచంద్రుడితో మన మహమ్మద్ గోరీ ఒప్పందం చేసుకొని ఆ విధంగా పృథ్వీరాజును 1192 సంవత్సరంలో జరిగిన రెండో తరాయిన యుద్ధంలో వధించడం జరిగింది. ఈ విధంగా మరుసటి సంవత్సరం 1193లో వచ్చి చంద్రవారి యుద్ధంలో జయచంద్రుని కూడా ఓడించి చంపడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన దేశానికి గౌరవకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆయన వెళ్తూ తన దగ్గర బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ అనే వాడిని తాను సాధించిన రాజ్య భూభాగాలపైన అధిపతిగా చేసి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ ఆయన పోయిన తర్వాత అక్కడ కొంత కాలానికి ఆయన మరణించాడు. తర్వాత ఆనాటి సర్దారులు ఆనాటి అమీరులందరూ కూడా కుతుబుద్దీన్ ఐబక్ను తమకు రాజుగా ఎన్నుకున్నారు. ఆ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ క్రీశకం 1206 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని మొత్తం కూడా 5 వంశాల రాజులు పాలించారు. దాంట్లో మొట్టమొదటి వారు బానిస వంశం వారు. అంటే వాళ్ళు బానిసలు. మరి మహమ్మద్ గోరీకి బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఈ రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఈ రాజ్యానికి బానిస వంశం అని పేరు వచ్చింది. ఈ విధంగా వీరికి బానిస వంశంగా పోయింది. అయితే మనకు ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని మొత్తం కూడా 5 వంశాలు పాలించాయి. మొట్టమొదటి వారు బానిస వంశరాజులు, తర్వాత ఖిల్జీ వంశరాజులు పాలించారు, తర్వాత తుగ్లక్ వంశరాజులు పాలించారు, తర్వాత సయ్యద్ వంశరాజులు పాలించారు, తర్వాత లోడీ వంశరాజులు పాలించారు. ఈ విధంగా అప్పటికే భారతదేశంలోకి ఇస్లాం బ్రహ్మాండంగా వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెంది ఆ విధంగా భారతీయ సంస్కృతిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఆ విధంగా మరి ఆ తర్వాత చివరి లోడీ పరిపాలకుడైన ఇబ్రాహిం లోడీని మధ్యాసియాకు చెందిన బాబర్ అనేవాడు మొదటి పానిపట్ 1726 సంవత్సరంలో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో వధించి ఇక్కడ ఈ విధంగా ఢిల్లీని ఆ పరిసర ప్రాంతాల్లో మొఘల్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మొఘళ్ళు చాలా కాలం పాలించారు. అంటే 1726 సంవత్సరంలో స్థాపించబడిన మొఘల్ రాజ్యం తర్వాత చాలా కాలం వారు గొప్ప చక్రవర్తులు ఉన్నారు. దాంట్లో బాబర్ ఉన్నాడు, హుమాయూన్ ఉన్నాడు, తర్వాత అక్బర్ ఉన్నాడు, జహాంగీర్ ఉన్నాడు, తర్వాత షాజహాన్, ఔరంగజేబ్, ఇట్లా వీరు బ్రహ్మాండంగా పాలించారు. ఆ విధంగా మొఘల్ రాజ్యం అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వారు మొఘల్ చక్రవర్తి అనే పేరు పోలేదు, కానీ మొఘల్ చక్రవర్తికి భరణం ఇచ్చారు. అయితే మొఘల్ చక్రవర్తి అనే పదవి క్రీశకం 1857 సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు వరకు కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాను ఆ విధంగా ఈయన ఉద్యమ వ్యాప్తికి దోహదపడ్డాడని చెప్పేసి ఆయన పదవి రద్దు చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం కూడా మనకు 1857 సంవత్సరం వరకు కూడా ఈ ముస్లిం పరిపాలన అనేది కొనసాగింది. సో మనకు ఇప్పుడు భారతదేశంలోని
లోకి ఇస్లాం మత ప్రవేశం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వ్యాప్తి చెందిందో మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంట్లో ప్రిలిమినరీలో ఏ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని ఘన విజయం అని అభివర్ణించింది ఎవరు? అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని ఘన విజయం అని అభివర్ణించింది ఎవరు? 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దీనిలో లేన్పూల్ అనేవాడు దీనికి కరెక్ట్ ఆన్సర్. లేన్పూల్ అనేవాడు కరెక్ట్ ఆన్సర్. రెండో క్వశ్చన్, మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం. మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం అంటే క్రీస్తకం 711. ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. 700, 706, 708, 710, 711 ఇట్లా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై ఎప్పుడు దండయాత్ర చేశాడంటే క్రీస్తకం 711 సంవత్సరంలో దండయాత్ర చేశాడు. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అరబ్బుల దండయాత్ర కాలంలో సింధు పాలకుడు ఎవరు కానీ సింధు రాజు ఎవరని అడిగే అవకాశం ఉంది. అరబ్బుల దండయాత్ర కాలంలో సింధు రాజు ఎవరంటే దాహిర్ అనేవాడు సింధు రాజు. తర్వాత మొహమ్మద్ బిన్ కాసిం బంగారు నగరంగా పిలిచిన పట్టణం ఏది? మొహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటి భారతదేశంపైకి అరబ్బు దండయాత్రకు వచ్చిన భాగంగా ఆయన ఒక నగరాన్ని బంగారు నగరంగా పిలిచాడట. అదేంటంటే సుల్తాన్ అనే దాన్ని ఆయన బంగారు నగరంగా పిలవడం జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి మొహమ్మద్ బిన్ కాసిం మరియు దాహిర్ మధ్య జరిగిన యుద్ధం. దాహిర్ ఎవరు? సింధు పాలకుడు. ఆ విధంగా మొహమ్మద్ బిన్ కాసిం మరియు దాహిర్ మధ్య జరిగిన యుద్ధం ఏంటంటే రోర్ యుద్ధం. తర్వాత ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రథమంగా భారత భూభాగంపై ఎగురవేసిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడగబడింది, రకరకాల పరీక్షల్లో అడగబడింది. ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రథమంగా భారత భూభాగంపై ఎగురవేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే మొహమ్మద్ బిన్ కాసింకు దక్కుతుంది. ఆయనే మొట్టమొదటిసారిగా భారతదేశంపై దండయాత్ర చేశారు కాబట్టి ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. తర్వాత 7వ ప్రశ్న, మొహమ్మద్ ప్రవక్త జన్మించిన సంవత్సరం ఏది? మొహమ్మద్ ప్రవక్త అంటే ఇస్లాంను వ్యాపింపజేసిన మొహమ్మద్ ప్రవక్త జన్మించిన సంవత్సరం ఏదంటే క్రీస్తకం 571 సంవత్సరంలో ఆయన జన్మించాడు. తర్వాత మొహమ్మద్ ప్రవక్త జన్మించిన నగరము ఏది? ఏ నగరంలో మొహమ్మద్ ప్రవక్త జన్మించాడు అంటే మక్కా నగరంలో జన్మించాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఖురాన్లోని అధ్యయనాలను ఏమని పిలుస్తారు? ఖురాన్లోని అధ్యయనాలను ఏమని పిలుస్తారంటే సూరలు అని పిలుస్తారు. తర్వాత మొహమ్మద్ ప్రవక్త వారసులను ఏమని పిలుస్తారు? ఆయన వారసులను ఏమని పిలుస్తారంటే ఖలీఫాలు. ఖలీఫా అంటే ముస్లిం ప్రపంచానికి అందరికీ కూడా చాలా పెద్ద. మొహమ్మద్ ప్రవక్త వారసులను ఏమని పిలుస్తారంటే ఖలీఫాలని పిలుస్తారు. తర్వాత 11వ క్వశ్చన్, హిందువులపై మొదటిసారిగా జిజియా పన్ను విధించిన వారు ఎవరు? హిందువులపై మొట్టమొదటిసారిగా అంటే జిజియా అనేది ముస్లిమేతరులపైన విధించే పన్ను. జిజియా పన్ను అనేది ముస్లిమేతరులపైన విధించే పన్ను. ఆ విధంగా హిందువులపై మొదటిసారిగా జిజియా పన్ను ఎవరు విధించారంటే అరబ్బులు విధించారు. తర్వాత ఇవన్నీ కూడా మనం ప్రిలిమినరీ క్వశ్చన్స్గా మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి మోడల్గా అడగవచ్చు. అంతకంటే ఎక్కువగా కూడా మీరు గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇలాంటి ప్రశ్నలు అంటే నేను కొన్ని మోడల్గా మాత్రం చెప్పాను, ఈ విధంగా రావచ్చని మోడల్గా మాత్రం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మెయిన్స్కి వస్తే ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారంటే భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావాన్ని సోదాహరణంగా వివరించము. అంటే ఈ ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు గ్రూప్ 1లో ఈ ప్రశ్న మన గతంలో అడిగారు. రకరకాల పరీక్షల్లో ఇదే ప్రశ్న అడిగారు. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏ విధంగా రాయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. భారతీయ సంస్కృతిపై ఇస్లాం మత ప్రభావాన్ని సోదాహరణంగా వివరించమన్నప్పుడు క్రీస్తకం 711 సంవత్సరంలో మొహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో అరబ్బు దండయాత్ర భారతదేశంలోని సింధు పైన జరిగింది. ఆ విధంగా అరబ్బు దండయాత్ర సింధుపై జరిగింది. కాసిం విజయం సాధించి సింధును ఆక్రమించాడు. ఆ విధంగా కాసిం మరి విజయాన్ని సాధించి సింధును ఆక్రమించడం జరిగింది. తర్వాత అరబ్బుల దండయాత్రల తర్వాత కాలంలో జరిగిన మొహమ్మద్ గజనీ మరియు మొహమ్మద్ గోరీ దండయాత్రల వల్ల ఇస్లాం భారతదేశంలో ప్రవేశించి
విస్తరించింది. మహమ్మద్ ఘోరీ దండయాత్రలు వల్ల ఈ విధంగా భారతదేశంలో ఇస్లాం రాజ్యము, ఢిల్లీ సుల్తాన్ రాజ్యం భారతదేశంలో ఏర్పడింది. తర్వాత ఇస్లాం ఈ విధంగా ఏర్పడిన రాజ్యం తర్వాత ఢిల్లీ సుల్తాన్ తర్వాత మొఘళ్ళ పరిపాలన వరకు వారి పరిపాలన సాగింది. ఆ విధంగా ఇస్లాం భారతదేశంలోకి ప్రవేశించి బాగా విస్తరించింది. తర్వాత ఈ విధంగా భారతీయ సమాజం సంస్కృతులపై ఇస్లాం ప్రభావం ఏ విధంగా ఉందంటే, భారతదేశ సంస్కృతిపై ఇస్లాం ప్రభావితమైన వివిధ అంశాలు ఏంటంటే, భారతదేశంలోకి ప్రవేశించిన అనేక మంది మహమ్మదీయ పాలకులు పూర్వం వచ్చిన విదేశీయుల వల్లే హిందూ మతంలో విలీనం కాకుండా తమ ప్రత్యేకతను దాటుకున్నారు. ఇక్కడ ఏంటంటే భారతదేశంలోకి వివిధ జాతుల వారు వచ్చారు, వివిధ దేశాల వాళ్ళు వచ్చారు, వివిధ దేశాల వాళ్ళు జాతుల వాళ్ళు వచ్చారు. శకులు వచ్చారు, యవనులు వచ్చారు, పల్లవులు వచ్చారు, తర్వాత కుషానులు వచ్చారు. ఇట్లా రకరకాల విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించారు. భారతదేశంలోకి ప్రవేశించి వారు భారతదేశంలో రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా హిందూ మతంలో కలిసిపోయారు. తర్వాత హిందూ మతంలో కలిసిపోయి భారతదేశ సంస్కృతిలో భాగమయ్యారు. కానీ ఆ విధంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనేక మంది అనేక జాతుల వారు వాళ్ళు హిందూ మతంలో కలిసిపోయి భారతీయ సంస్కృతిలో కలిసిపోయారు. కానీ మహమ్మదీయులు మాత్రము తాము ఏ విధంగా వచ్చామో తమ ఇండిపెండెంట్గానే ఉండిపోయారు. భారతదేశంలో అనేక మంది మహమ్మదీయ పాలకులు పూర్వం వచ్చిన విదేశీయుల వల్ల హిందూ మతంలో విలీనం కాకుండా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అంటే మా జాతి వేరు, మేము వేరు, మా సాంప్రదాయాలు వేరు అని హిందూ మతంలో విలీనం కాలేదు. వాళ్ళు తమ ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా తమ ప్రత్యేకతను ఏ విధంగా చాటుకోగలిగారంటే, ముస్లిం మతస్థులు వచ్చారంటే ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చారు ఇక్కడికి. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితేనే, మొఘళ్ళ కాలం అయితేనేమి వాళ్ళు రాజులుగా వచ్చారు, రాజులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అధికార ప్రాబల్యం వల్ల వాళ్ళు తమ ఆర్థిక సామాజిక రంగాల్లోనూ వారు భారతీయ దేశీయులకు ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందారు. అంటే భారతదేశంలో హిందూ మతం ఉన్నది, మరి అంతకుముందు వచ్చిన విదేశీ జాతులందరూ కూడా హిందూ మతంలో కలిసిపోయి భారతీయ సంస్కృతిలో కలిసిపోతే, ముస్లిం మతస్థులు మాత్రము వచ్చారు, ఇక్కడికి వచ్చారు, రాజులుగా వచ్చారు, రాజులుగా వచ్చి రాజ్యాలు స్థాపించారు. రాజ్యాలు స్థాపించడం వల్ల వాళ్ళ అధికార ప్రాబల్యం వల్ల వాళ్ళు ఎలాంటి ఈ ప్రభావం హిందూ మతం వారి పైన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. వారి అధికార ప్రాబల్యం వల్ల వాళ్ళ ఆర్థిక సామాజిక రంగాల్లో భారతీయులకు హిందూ మతానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వాళ్ళు రూపొందడం జరిగింది. ఆ విధంగా మహమ్మదీయులు భారతదేశంలో విజేతలుగా నిలిచినప్పటికీ భారతదేశంలో అనేక వైవిధ్యాలు ఏర్పడ్డాయి. అంటే భారతదేశంలో వాళ్ళు విజేతలుగా వచ్చి రాజ్యాలు స్థాపించారు. అయితే భారతదేశంలో వివిధ వైవిధ్యాలు ఉన్నాయి. తర్వాత మహమ్మదీయ మతం భారతదేశంలో ప్రవేశించగానే అప్పటికే ఉన్న శక్తులకు పద్ధతులకు ఒక సమాంతర శక్తిగా రూపొందింది. అంటే మహమ్మదీయ మతం భారతదేశంలో ప్రవేశించగానే అప్పటికే ఉన్న శక్తులు, అంటే అప్పటికే ఉన్న హిందూ మతం, హిందూ శక్తులకు, ఇక్కడ ఉన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు, పద్ధతులకు వీటికి సమాంతరంగా ఒక ఇండిపెండెంట్గా నిలిచింది. అంటే దీనిలో కలవకుండా ఎలాంటి ప్రభావం చూపించకుండా ఈ పద్ధతులకు, ఇక్కడున్న సాంప్రదాయాలకు, హిందూ సాంప్రదాయాలకు సమాంతరంగా ఒక శక్తిగా ఇస్లాం మతం రూపొందింది. ఈ విధంగా సమాంతర శక్తి కాబట్టి భావాలలోనూ, ఆధారాలలోనూ, తర్వాత వ్యవహారాలలోనూ ఒకరినొకరు కలుసుకోలేని వారిగా అప్పటి సమాజం గుర్తింపునిచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఇండిపెండెంట్గా ముస్లింలు ఉన్నారు కాబట్టి, హిందూ మతంలో సమాంతరంగా ఒక శక్తిగా ఎదిగారు కాబట్టి వాళ్ళ ఒకరినొకరు కలుసుకోలేదు. హిందువులు, ముస్లింలు ఒకరినొకరు కలవలేని పరిస్థితి అప్పటి సమాజం గుర్తింపునిచ్చింది అనమాట. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, కనబడని దేవుడికి ఒక రూపాన్నిచ్చి సేవలు చేసి కనబడని దేవుడికి ఒక రూపాన్నిచ్చి సేవలు చేసి తమకున్న ధన కనక వస్తు వాహనాలను సమర్పించే జాతి. అంటే ఎవరు సమర్పిస్తారు? హిందువులు సమర్పిస్తారు. కనబడని దేవుడు కనబడడు, ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చారు, తర్వాత ఆయనకు సేవలు చేశారు, తర్వాత తమ దగ్గర ఉన్న ధనము కనుక వస్తు వాహనాలను ఆ దేవునికి సమర్పించేవారు. మరి ఇటువంటి జాతి మహమ్మదీయ పాలకులకు మహమ్మదీయ భావాలతోనే ప్రభావితమైన అతిసామాన్య మహమ్మదీయునికి అర్థం కాకపోవడం ఒక విచారకరం. అర్థం కాని దానికి ఒక తప్పుగా నిందించదగినదిగా భావించడం జరిగింది. అదే భారతదేశంలో మహమ్మదీయులు అడుగుపెట్టిన కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. అదే భారతదేశంలో మహమ్మదీయులు అడుగుపెట్టిన కొన్ని శతాబ్దాల పాటు వారి సంస్కృతి కొనసాగింది. తర్వాత భారతదేశం పైన ఇస్లాం ప్రభావము చిరకాలంగా భారతీయ సంస్కృతి
సంస్కృతి వివిధ వైదేశిక ప్రభావాలను జీర్ణం చేసుకొని సహనము సమన్వయ లక్షణాలుగా పరిణమించింది. ఈ విధంగా భారతదేశంపై ఇస్లాం ప్రభావం ఏ విధంగా ఉందంటే, చిరకాలంగా భారతీయ సంస్కృతి ఈ ప్రభావాలను జీర్ణం చేసుకొని సహనం సమన్వయ లక్షణాలుగా పరిణతి చెందింది. అంటే ఈ విధంగా మరి విదేశీ సంస్కృతిని భారతీయ సంస్కృతి జీర్ణం చేసుకునే విధంగా సమన్వయ లక్షణాలుగా భారతీయ సంస్కృతి రూపొందడం జరిగింది. తర్వాత అర్షుని కాలం నుంచి ఉత్తర భారతదేశంలో చివరి హిందూ గొప్ప చక్రవర్తి అయిన అర్షుని కాలం నుంచే వైదేశిక సంబంధాలు ఎక్కువగా లేని హిందూ మతానికి భారతీయ సంస్కృతి 13వ శతాబ్దం ఆరంభం నుంచి మహమ్మదీయులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అంటే భారతీయ సంస్కృతికి 13వ శతాబ్దం ఆరంభం నుంచి మహమ్మదీయులతో ఒక సన్నిహిత సంబంధం. ఎందుకంటే మహమ్మదీయ రాజ్యం ఆ విధంగా అప్పుడు 1206లో ఏర్పాటు చేయబడింది కాబట్టి. తర్వాత మహమ్మదీయులు భారతీయ సమాజంలో విలీనం కాక తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎందుకంటే అధికారం వాళ్ళ దగ్గర ఉంది, రాజులు వాళ్ళు కాబట్టి వాళ్ళు భారతీయ సమాజంలో విలీనం కాక తమ ప్రత్యేకతను వారు చాటుకోవడం జరిగింది. తర్వాత వారికి దానికి కారణం ఏంటంటే వారికి ఒక విశిష్టమైన మత సంస్కృతులు అప్పటికే ఉండడమే దానికి కారణం. కాబట్టి భారతీయ సమాజంలో వారు విలీనం కాక తమ ప్రత్యేకత నిలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది విదేశీయులు వచ్చి భారతీయ సమాజంలో విలీనమైతే వచ్చిన ముస్లింలు మాత్రం తమ ప్రత్యేకత నిలుపుకున్నారు. వారికి విశిష్టాలైన మత సంస్కృతులు ఉండడమే దానికి కారణం. దానికి గల కారణం. ముస్లింలు అరబ్ తర్వాత పారసీక సంస్కృతులకు వారసులయ్యారు. తర్వాత వారి మతము సారస్వతము అరబ్ పారసీక సంస్కృతులకు వారసులయ్యారు. వారి మతము సారస్వతము వాస్తుశిల్పాలలో కొత్త సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు దేశంలో ప్రవేశించి సాంస్కృతికమైన సంచలనం కలిగించి ఢిల్లీ సుల్తాన్ల యుగానికి భారతీయ సాంస్కృతిక పరిణామ చరిత్రలో ఒక వైశిష్టాన్ని చేకూర్చింది. అంటే వీరు ముస్లింలు అరబ్ పారసీక సంస్కృతులకు, అరబ్ సంస్కృతి పర్షియన్ సంస్కృతులకు వీరు వారసులు కావడం జరిగింది. ఆ విధంగా వారి మతము అంటే వారి ఇస్లాం మతము సారస్వతం అంటే సాహిత్యము, తర్వాత వాస్తుశిల్పాలలో కొత్త సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. కొత్త విధానాల పద్ధతులు, తర్వాత ఆచార వ్యవహారాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. అంటే ఇప్పుడు అప్పటికే అరబ్ పారసీక సంస్కృతులు ఉన్నాయి భారతదేశంలో. ఎందుకంటే అరబ్బులు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు వారి సంస్కృతి భారతదేశానికి వచ్చింది. వారి విధానాలు, వాళ్ళ పద్ధతులు అంటే అరబ్ దండయాత్ర భారతదేశ సంస్కృతి పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అంటే అరబు కాలంలో వాళ్ళ విధానాలు, వాళ్ళ టెక్నాలజీ, తర్వాత రకరకాల అరబు సంస్కృతి మొదలైనవి భారతదేశంలో వ్యాప్తమయ్యాయి. అదేవిధంగా భారతదేశ సంస్కృతి అరబులపైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తర్వాత ఈ విధంగా అరబ్ పారసీక సంస్కృతులకు మన ఆ కాలం నాటి ముస్లింలు వారసులు కావడం జరిగింది. వారి మతము సారస్వతము వాస్తుశిల్పాలతో కొత్త సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మన దేశంలోకి ప్రవేశించి సాంస్కృతికమైన సంచలనం కలిగించాయి. ఢిల్లీ సుల్తాన్ల యుగానికి భారతీయ సంస్కృతి పరిణామ చరిత్రలో ఒక వైశిష్టాన్ని చేకూర్చింది. ఢిల్లీ సుల్తాన్ల యుగానికి భారతీయ సాంస్కృతిక పరిణామం. తర్వాత ఇస్లాం తోటి సంపర్కం వల్ల భారతదేశంలో గొప్ప సంస్కరణోద్యమాలకు దారితీసింది. ఇస్లాంలో ఏముండదు, కులం ఉండదు, తర్వాత ఈ సాంఘిక దురాచారాలు ఉండవు. కాబట్టి ఇస్లాం తోటి సంపర్కం వల్ల భారతదేశంలో ఒక గొప్ప సంస్కరణోద్యమాలకు ఈ ఇస్లాం సంస్కృతి అనేది దారితీసింది. ఇస్లాంలోని ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, నిరాడంబరమైన పూజా విధానం, సాంఘిక సమతాభావం ఇందులోనూ ఆలోచన పరులను చేశాయి. ఇస్లాం మతంలో ఏమున్నాయి? ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుణ్ణి పూజించడం, నిర్గుణోపాసన సింపుల్గా నిర్గుణోపాసన, తర్వాత నిరాడంబర పూజా విధానం, ఆడంబరం లేని సింపుల్ పూజా విధానం, సాంఘిక సమతాభావం అంటే అందరూ సమానం, ఇస్లాంలో అందరూ సమానం అనేది ఉంటుంది. సాంఘిక సమతాభావం తర్వాత హిందువులను ఈ విధంగా ఇస్లాంలోని ఈ లక్షణాలన్నీ కూడా హిందూ మతంలో ఉన్నవారిని ఆలోచన పనులను చేశాయి. వాళ్ళ మతంలో ఇవన్నీ లేవు. మన మతంలో, హిందూ మతంలో వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, సాంఘిక దురాచారాలు ఉన్నాయి. కానీ ఇస్లాం మతంలో ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, నిరాడంబరమైన పూజా విధానము, సాంఘిక సమతాభావం హిందువులు అనే విధంగా వాళ్ళ పద్ధతులు హిందువులను బాగా ఆలోచన పనులను చేశాయి. తర్వాత హిందూ మతంలో ఏముంది? బహుదేవత ఆరాధన,
అంటే ఎక్కువ మంది దేవతలను పూజించడం. తర్వాత అర్ధరహితమైన కర్మకాండలు అర్థం పర్థం లేని కర్మకాండలు కొన్ని ఉన్నాయి. తర్వాత వర్ణ వ్యత్యాసాలు మొదలైన లోపాల వల్లనే ఈ లోపాల వల్లనే హిందూ మతం నిరసించి పరాజయం పొందిందని హిందువులు గ్రహించడం జరిగింది. ఇస్లాంలో ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, నిరాడంబరమైన పూజా విధానము, సాంఘిక సమత్వం ఉంటే హిందూ మతంలో మాత్రం బహుదేవతారాధన, ఎక్కువ మంది దేవతలను పూజించడం, తర్వాత అర్ధరహితమైన కర్మకాండలు, తర్వాత వర్ణ వ్యత్యాసాలు మొదలైన లోపాల వల్లనే హిందూ మతం నిరసించి విజయం పొందిందని గ్రహించడం జరిగింది. తర్వాత అగ్రవర్ణాల వారు చిన్న చూపు చూస్తున్న ఇతర వర్ణాల వారు సాంఘిక గౌరవాన్ని పొందగలమనే ఆశతోనే అసంఖ్యాకంగా మహమ్మదీయ మతాన్ని పుచ్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ మతాన్ని సంస్కరించడం తప్పనిసరి అనే భావం హిందువుల్లో కలిగింది. అగ్రవర్ణాల వారు ఏం చేశారు? అగ్రవర్ణాల వారు బ్రాహ్మణులు, క్షత్రియులు అగ్రవర్ణాలు అయితే వైశ్యులు, శూద్రులు తక్కువ వర్ణాలు. కాబట్టి అగ్రవర్ణాల వారు ఇవి కింది వర్ణాల వారిని చిన్న చూపు చూస్తున్న ఈ కారణంగా ఇతర వర్ణాల వారు మరి సాంఘిక గౌరవాన్ని పొందగలమనే ఆశతోనే అనేక మంది హిందువులు ఎవరైతే ఈ కింది స్థాయి అట్టడుగున వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ గౌరవం కోసము సాంఘిక గౌరవాన్ని పొందగలమనే ఆశతోనే అసంఖ్యాకంగా అనేక మంది హిందూ మహమ్మదీయ మతాన్ని పుచ్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ మతాన్ని సంస్కరించడం తప్పనిసరైన భావం హిందువుల్లో కలిగింది. అంటే ఈ విధంగా తమ మతంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి తమ మతాన్ని సంస్కరించాలని భావం కలిగింది. కాబట్టి హిందువులతో చాలా కాలం కలిసి ఉన్నందువల్ల మహమ్మదీయుల్లో సైతం కొంత సంచలనం కలిగింది. నాటికే వారిలో సూఫీ సిద్ధాంతం రూపొందింది. హిందువుల్లో చాలా కాలం కలిసి ఉన్నందువల్ల మహమ్మదీయుల్లో సైతం కొంత సంచలనం కలిగింది. అంటే వారిలో కూడా మార్పు వచ్చింది. నాటికే వారిలో సూఫీ సిద్ధాంతం రూపొందింది. సూఫీలు మార్మికవాదులు. వారు కర్మ పునర్జన్మలను విశ్వసించారు. ఈ సిద్ధాంతానికి హిందువుల్లోని వేదాంతానికి పోలికలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే హిందువులతో చాలా కాలం కలిసి ఉన్నందువల్ల మహమ్మదీయుల్లో సైతం కొంత మార్పు వచ్చింది వాళ్ళలో కూడా. అంటే వీరి ప్రభావం వారిపైన కూడా పడింది. నాటికే వారిలో సూఫీ సిద్ధాంతం అంటే ముస్లాంలో కూడా కొత్త సిద్ధాంతం బయలుదేరింది. అదే సూఫీ సిద్ధాంతం రూపొందింది. సూఫీలు అనేవాళ్ళు మార్మికవాదులు. వారు కర్మ పునర్జన్మలను విశ్వసిస్తారు. ఈ విధంగా హిందూ మతం పైన ఇస్లాం ప్రభావం మనము చెప్పవచ్చు. ఆ విధంగా మనకు ప్రశ్న వచ్చినట్లయితే ఈ విధంగా మనం రాయొచ్చు. మిగిలినది ఏదైతే ఉందో సో ఇంకో ఎపిసోడ్లో ఇదే అంశము ఇంకో ఎపిసోడ్లో మీకు పార్ట్ 2లో వస్తుంది కాబట్టి అభ్యర్థులు గమనించగలరని మనవి.